ఇవాళ మనం కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 8 నైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ నైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి హుషిరా ఇంకా కాఫుకాన్ అయితే చూపిస్తారు. ఇప్పుడు హుషిరా కాఫుకా మీదకి అటాక్ చేయడానికి అయితే రెడీగా ఉంటాడు. కాఫుకా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు వైస్ కెప్టెన్ మీద నేను అటాక్ చేయలేను. ఇప్పుడు కాఫుకా ఎందుకు ఇలా అంటున్నాడంటే, ఇందాకే మనం చూసాం కదా కైజు నెంబర్ 9 తలను ఎలా విరగొట్టాడు. కానీ హషిరానైతే కాఫుకా మీదనైతే అటాక్ చేస్తూనే ఉంటాడు. దీంతో కాఫుకా చేయి కట్ అయిపోతుంది. కానీ దాన్ని కాఫుకా ఈజీగా రీజనరేట్ చేసుకుంటాడు. ఇప్పుడు హుషిరా కాఫుకా మీదకి నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. కాఫుకా అయితే దాని నుంచి తప్పించుకుంటూనే ఉంటాడు అండ్ ఆలోచిస్తాడు, హుషిరా కికోరు కన్నా చాలా వేగంగా ఉన్నాడు అండ్ అతను బలంగా లేకపోవచ్చు, కానీ హ్యూమనాయిడ్ కైజు కంటే చాలా వేగంగా ఉన్నాడు. అసలు ఇతను మనిషిలా కూడా లేడు. ఇప్పుడు హషిరా కాఫుకా చెస్ట్ పైన అయితే అటాక్ చేస్తాడు. దీంతో కాఫుకా కోర్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో హషిరాక్ అయితే కోర్ యొక్క లొకేషన్ అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు కాఫుకా దాన్ని వెంటనే రీజనరేట్ అయితే చేసుకుంటాడు. ఇప్పుడు హషిరా తన ఫుల్ కాంబాక్ట్ పవర్ అయితే యూజ్ చేసి కాఫుకా మీదకైతే అటాక్ చేస్తాడు. దీంతో కాఫుకా కాల్ అయితే విరిగిపోతుంది. ఇంకా ఇంకోసారి కాఫుకా చెస్ట్ మీదనైతే అటాక్ చేస్తాడు. దీంతో హషిరా యొక్క సోడ్ అయితే కాఫుకా యొక్క బాడీలో అయితే ఇరుక్కుపోతుంది. అండ్ ఇప్పుడు ఇదే ఛాన్స్ గా తీసుకొని కాఫుకా తన పవర్ ని యూజ్ చేసి హషిరా యొక్క సోడ్ అయితే విరగొడతాడు అండ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీన్ని చూసి హషిరా అంటాడు, ఈ కైజు నెంబర్ 8 మిస్ అయిపోయింది. ఇప్పుడు హషిరా మీనాకైతే ఇన్ఫార్మ్ చేస్తాడు కైజు నెంబర్ 8 మిస్ అయిపోయిందని. దీని తర్వాత మనం కికోరును అయితే చూస్తాం. కికోరు ఆలోచిస్తూ ఉంటుంది, కైజు నెంబర్ 8 కాఫుకా హిబినో, నేను అతన్ని నమ్మొచ్చా? ఇప్పుడు కాఫుకా అయితే అక్కడికి వస్తాడు. కాఫుకాని చూసి కికోరు అయితే చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు కాఫుకా అంటాడు, సారీ, నువ్వు నా గురించి కంగారు పడ్డట్టున్నావు. దీనిపై కికోరు అంటుంది, అయినా నేనెందుకు కంగారు పడతాను, అయినా నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కాఫుకా కికోరుతో చెప్తాడు, సారీ, నిన్ను గాయపరిచిన దాన్ని తప్పించుకోపోనిచ్చాను. దీనిపై కికోరు అంటుంది, ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు కాఫుకా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాన్ని చూసి కికోరు అంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దీనిపై కాఫుకా చెప్తాడు, రెనో ఇంకా హియోరు చాలా గాయపడ్డారు, నేను వెళ్ళాలి. దీనిపై కికోరు అంటుంది, అక్కడికి నువ్వు వెళ్ళినా చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ కాదు. ఇప్పుడు మనకి కికోరు చెప్తుంది, కైజు రీజనరేటింగ్ టెక్నిక్ ని డిఫెన్స్ ఫోర్స్ కూడా ఉపయోగిస్తుంది అండ్ ముందు నువ్వు నీ గురించి ఆలోచించుకుంటే మంచిది. నువ్వు ఇద్దరు ఆఫీసర్స్ కంట్లో పడ్డావు, ఇంకా వైస్ కెప్టెన్ హషిరాతో ఫైట్ కూడా చేశావు. దీని తర్వాత మనకి వైస్ కెప్టెన్ హషిరాని అయితే చూపిస్తారు. ఇప్పుడు మీనా అక్కడికి వచ్చి అంటుంది, నిన్ను స్పాట్ లో చూడడం చాలా అరుదు అండ్ నేను ఒక ఫోటో తీస్తాను. దీనిపై హషిరా అంటాడు, ప్లీజ్ అలా చేయకండి. ఇప్పుడు మీనా అడుగుతుంది, కైజు నెంబర్ 8 నిజంగా అంత బలంగా ఉందా? దీనిపై హుషిరా అంటాడు, అతను డై కైజు అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. ఈ డై కైజు ఏంటో అనేది నాకైతే తెలియదు. సో ముందు ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. సో అప్పుడు నేను మీకు చెప్తా ఆ డై కైజు అంటే ఏంటిదో అని. ఇంకా ఆ కైజు 8 వల్ల ఎవరు చనిపోవడం లేదు. చూస్తుంటే అది ప్రజల మీద దాడి చేసే కైజులా అనిపించడం లేదు. ఇప్పుడు హషిరా ఆలోచిస్తూ ఉంటాడు, నాకు కూడా ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆ కైజు నా మీద అటాక్ చేయొచ్చు, కానీ అది నా ఆయుధం మీద అటాక్ చేసింది అండ్ అసలు ఆ ఫైట్ లో ఎలాంటి అర్థం లేదనిపిస్తుంది. ఆ కైజుని చూస్తే నాకు ఒక మనిషితో పోరాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీనా అంటుంది, నువ్వు ప్రస్తుతం విశ్రాంతి తీసుకో, అది ఎలాంటి రకమైన కైజు అయినా దాన్ని నేను న్యూట్రలైజ్ చేస్తాను అండ్ ఇదే మన పని. ఇప్పుడు వైస్ కెప్టెన్ హషిరా కమ్యూనికేటర్ లోనైతే ఎవరో గట్టిగా అరుస్తాడు. అంటాడు, వైస్ కెప్టెన్. దీనిపై హషిరా చెప్తాడు, నీది చాలా పెద్ద గొంతు ఇకోరుగా. ఏం పేరురా బాబు ఇవి. ఇప్పుడు ఇకోరుగా చెప్తాడు, ఇహారు రెనోల మీద దాడి చేసిన కైజు ఆ ఎగ్జామ్ సెంటర్ లో కనిపించే కైజు ఒక్కటే, ఇంకా వాళ్ళు దాన్ని చూసినప్పుడు మనిషి రూపంలో ఉందట. ఇప్పుడు మనకి ఆ కైజు నెంబర్ 9 అయితే చూపిస్తారు. అది నిమ్మలంగా ఆ టనల్ లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వెనకంగా ఒకడొచ్చి తన కార్ హారన్ అయితే కొడతాడు, కానీ ఆ కైజు అక్కడి నుంచి అయితే కదలదు. సో అతను దాంట్లో నుంచి అయితే బయటకు వస్తాడు. అంటాడు, హే, నీకేమన్నా చెవుడా, మర్యాదగా పక్కకు తప్పుకో. ఇక ఆ కైజు గురించి మనకు తెలిసిందేక, ఆ కైజు అతన్ని చంపేసి అతని రూపంలోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో కార్ లో అది అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి హాస్పిటల్లో రెనో ఇంకా కాఫుకాని అయితే చూపిస్తారు. ఇప్పుడు రెనో అయితే కళ్ళు తెరుస్తాడు. రెనోని చూసి అయితే కాఫుకా అంటాడు, హే, మేలుకున్నావా పార్ట్నర్? ఇప్పుడు రెనో అంటాడు, సీనియర్, మీకు ఏం కానందుకు చాలా సంతోషం. ఇప్పుడు కాఫుకా రెనో తలపైన కొట్టి అంటాడు, ఆ మాట నేననాలి జూనియర్. ఇప్పుడు రెనో అంటాడు, మీకు చాలా థ్యాంక్స్ సీనియర్, ఈహారుని నన్ను కాపాడినందుకు. కాఫుకా ఇంకా కికోరు అయితే
వీళ్ళని చూసైతే నాకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా ఉన్నారు అని. అది ఏంట్రా అని చూస్తే ఫురుహాషి అంటాడు, నువ్వు ఆ ఓల్డ్ మ్యాన్ కి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? రెనోన్ అయితే ఫురుహాషిని చూసైతే చాలా షాక్ అవుతాడు. ఫురుహాషి అంటాడు, మనల్ని కాపాడింది కైజు నెంబర్ 8 కదా. ఇప్పుడు కికోరు మేనేజ్ చేసుకుంటూ చెప్తూ, నిజానికి అతను ఆ యోజు యొక్క వీక్ పాయింట్ అయితే కనిపెట్టాడు, అది మనకు ఉపయోగపడింది కదా. దీనిపై ఫుషిగిరో అంటాడు, హో ఇది చాలా మంచి పాయింట్, థ్యాంక్ యూ ఓల్డ్ మ్యాన్. ఇంకా అంటాడు, నాకు ఆ ఒక్క విషయం అర్థం కాలేదు, ఆ కైజు ఇంకా మనల్ని ఎందుకు కాపాడింది? అతను కైజు నెంబర్ 9 కంటే చాలా బలంగా ఉన్నాడు. అతను కైజు నెంబర్ 9 తలనైతే విరక్కొట్టేశాడు. ఇదంతా వినైతే కాఫుకా అయితే చాలా సంతోషిస్తాడు. దీన్ని చూసి ఫుషిగిరో అంటాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు ఓల్డ్ మ్యాన్? ఇప్పుడు కాఫుకానైతే కికోరు వెనకంగా గుద్దుతూ ఉంటుంది. ఇప్పుడు కికోరు అయితే ఎలాగో అలాగానైతే కవర్ చేస్తుంది. ఇప్పుడు రెనో ఇంకా ఫురుహాషి కోలుకున్నందుకైతే వీళ్ళిద్దరికైతే పార్టీ అయితే అరేంజ్ చేస్తారు. ఇప్పుడు రెనో అడుగుతాడు, ఏంటిదంతా? దీనిపై కాఫుకా అంటాడు, ఇది మన ఫస్ట్ మిషన్ సక్సెస్ అయినందుకు సెలబ్రేషన్. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయం కోసం ఎదురు చూసాం. ఓకే, మరి ఇక మనం మొదలు పెడదాం. ఇప్పుడు వీళ్ళ కోసం ఈ షెఫ్స్ అందరు కలిసి అయితే మంచి ఫుడ్ అయితే రెడీ చేస్తారు. ఈ ఫుడ్ ని చూసైతే కాఫుకా అయితే చాలా షాక్ అవుతాడు. అతను చెప్తాడు, హరుహు ఇచ్చి తినే ఫుడ్ లో స్పెషల్ వంటకాలు తప్ప మామూలు వంటకాలు వడ్డించాం. ఇప్పుడు కాఫుకా కికోరుతో అడుగుతాడు, ఇంతకీ హరుయిచి ఎవరబ్బా? ఇప్పుడు కికోరు అంటుంది, నీకు అతను ఎవరో నిజంగా తెలియదా? అతను ఇజమోరా టెక్నాలజీకి వారసుడు. యాంటీ కైజు ఆయుధాలు తయారు చేసే అతిపెద్ద కంపెనీ అది. కాఫుకా అయితే ఇది విని చాలా షాక్ అవుతాడు. కాఫుకా అంటాడు, అయితే డిఫెన్స్ ఫోర్స్ సూట్స్ అన్ని అదే కంపెనీలో తయారైతాయా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అయితే ఈ పార్టీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కెప్టెన్ హషిరా పక్కకి రెనో కూర్చొని అంటాడు, అందరూ ఇంత హ్యాపీగా ఉండడం నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, మీకు చాలా థ్యాంక్స్. దీనిపై హషిరా అంటాడు, ఇంత తొందరగా థ్యాంక్ యూ చెప్పేయకు రెనో, ఇంకా ముందు ముందు చాలా చూస్తా. రెనోకైతే ఏమీ అర్థం కాదు. వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరి గొడవను చూసి అయితే రెనో అయితే చాలా షాక్ అవుతాడు. హషిరాన్ అయితే దీని చూసి చాలా నవ్వుకుంటాడు. దీని తర్వాత హరుచి ఇంకా అతని అసిస్టెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అతను అడుగుతాడు, మరి మీ నాన్నగారి సంగతి ఏంటి? ఇప్పుడు హరుచి ఇంకా అతని నాన్నగారి మధ్యనైతే ఏమో గొడవ అయినట్టుంది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. దీని గురించి అయితే ఈ ఎపిసోడ్ లోనైతే ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ముందు ముందు ఎపిసోడ్ లో చూద్దాం. ఇప్పుడు హరుచి అంటాడు, ఈ రోజు భోజనం చాలా బాగుంది. దీని తర్వాత వీళ్ళకి వైస్ కెప్టెన్ హషిరాన్ అయితే ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అయితే చేస్తాడు. ఇప్పుడు చెప్తాడు, కాఫుకా హిబినో, నువ్వు ఈ మిషన్ లో నువ్వు నీ అనుభవాన్ని తెలివితేటల్ని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడావు. అది మేము గుర్తించాం. నిన్ను ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తున్నాం. వెల్కమ్ టు ద డిఫెన్స్ ఫోర్సెస్ 3rd డివిజన్. ఈ మాట విని కాఫుకా ఇంకా మిగతా వారందరూ అయితే చాలా సంతోషిస్తారు. ఫురుహాషి అంటాడు, నువ్వు సాధించావు ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు కగురాగి అంటాడు, ఈ రోజు బాగా గడిచింది. ఇంకోసారి నేను ఎవరినైనా కోల్పోకుండా ఉండడానికి పనిచేస్తాను. దీని తర్వాత మనకి మీనాని అయితే చూపిస్తారు. మీనా అంటుంది, కాఫుకా హిబినో, ఇప్పటి నుంచి నువ్వు ఒక క్యాండిడేట్ వి కాదు, నువ్వు పూర్తి స్థాయి డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ వి. ఇప్పుడు కాఫుకా అంటాడు, ఒక ఆఫీసర్ గా నా శక్తి మేరకు పోరాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎనీవే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఇప్పుడు మీనా అంటుంది, నువ్వు మరీ అంత ఎగ్జైట్ అవ్వకు, నా పక్కన నిలబడి పోరాడాలంటే నువ్వు చాలా కష్టపడాలి. ఇది విని కాఫుకా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మీనాకి ఇది గుర్తుందన్నమాట. ఇప్పుడు కాఫుకా అంటాడు, నువ్వు కొంచెం వెయిట్ చేయి మీనా. ఇప్పుడు మీనా అంటుంది, నువ్వు నీ సుపీరియర్ ని పేరు పెట్టి పిలిచావు కాబట్టి నువ్వు ఇప్పుడు 50 పుషప్ తీయాలి. ఇప్పుడు కాఫుకా అంటాడు, నేను మళ్ళీ తప్పు చేశాను. ఇంకో విషయం, నిన్ను ఆఫీసర్ ని చేయమని రికమెండ్ చేసింది వైస్ కెప్టెన్ హషిరానే. అతని అంచనాలకు తగ్గట్టుగా ఉండు. దీని తర్వాత నైట్ మనకి కాఫుకానైతే చూపిస్తారు. అతను సేమ్ మొన్నటి లెక్కనే తన వర్క్ నైతే ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ట్రైనింగ్ రూమ్ లో కాఫుకా లైట్ ఆన్ ఉండడం చూస్తాడు. దీంతో ట్రైనింగ్ రూమ్ దగ్గరికి అయితే కాఫుకా వెళ్తాడు. అంటాడు, లైట్స్ తీసేయడం ఎవరో మర్చిపోయినట్టున్నారు. కానీ ఆ ట్రైనింగ్ రూమ్ లోనైతే కెప్టెన్ హషిరాన్ అయితే ఉంటాడు. హషిరాన్ చూసైతే కాఫుకా చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు కాఫుకా హషిరా ట్రైనింగ్ చేసే విధానాన్ని చూసైతే చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు కాఫుకా ఆలోచిస్తూ ఉంటాడు. అతను ట్రైనింగ్ చేసే విధానాన్ని చూస్తుంటే అతను నాతో పోరాడిన దాన్ని రీక్రియేట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు హషిరా కాఫుకాని చూసి, హో కాఫుకా నువ్వా? నువ్వు ఈ రోజు ఇక్కడ చాలా పొద్దుపోయేదాకా ఉన్నావు. దీనిపై కాఫుకా అంటాడు, మీ సంగతి ఏంటి? మీరు కూడా చాలా పొద్దుపోయేదాకా ఉన్నారు. దీనిపై హషిరా అంటాడు, కైజు నెంబర్ 8 తోటి పోరాడటానికి ప్లాన్ ని రెడీ చేసుకుంటున్నా. ఇంకా ఆ ఖైదు తప్పించుకోకుంటే
దాని తగలని ఎగరగొట్టేవాణ్ణి. నేను స్కిల్ 5 కి బదులుగా స్కిల్ 6 ని ఉపయోగించాల్సి ఉండేది. దాంతో దాని కోర్ ని ఈజీగా ముక్కలు చేసే ఉండేవాణ్ణి. ఇది విని కాఫ్కా అయితే చాలా భయపడిపోతాడు. దీనిపై హషిరా అంటాడు, నువ్వు చాలా భయపడుతున్నావు కాఫ్కా. ఇంకా నార్మల్ డిఫెన్స్ ఆఫీసర్లు అయితే ఆ కైజుని ఏమీ చేయలేదు. ఆ కైజు నెంబర్ 8 ఇంకా 9 చాలా బలంగా ఉన్నాయి. ఇంకా రెండింటి సంగతి అయితే నేను చూసుకుంటాను. ఇప్పుడు హషిరా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాఫ్కా అంటాడు, వైస్ కెప్టెన్ హషిరా, ఈ పోరాటంలో నా శక్తి మేరకు మీకు సహాయం చేస్తాను. దీన్ని చూసి వైస్ కెప్టెన్ హషిరా అంటాడు, మరీ అంత ఉత్సాహపడకు ఫూల్, కేవలం 1% శక్తి ఉన్న నువ్వు నాకెలా సహాయపడగలవు. దీని తర్వాత మనకి ఇంకొక కైజుని అయితే చూపిస్తారు. దీంతోటే మన 8th ఎపిసోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎపిసోడ్ కొంచెం లాంగ్ అయిందని అనుకుంటున్నాను. మీకెలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా నా వాయిస్ బాగుందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దాన్ని బెటర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి.